యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వాక్యం నుంచి మనం ధ్యానించుకుందాం. నేను చదువుతాను, మీరు లక్ష్య పెట్టండి. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే. సొమ్మసిల్లుట, ఎవరు సొమ్మసిల్లుతున్నారు? ఈ వాక్యం మనతో ఏ విధంగా మాట్లాడబోతుంది అనంటే, ఈ లోకంలో మానవాళి రకరకాలైనటువంటి భారములను మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒకరు కుటుంబ భారము, మరొకరు ఉద్యోగాల భారము, మరొకరు వ్యాపార భారము, మరి ఒకరు రక్త సంబంధీకుల భారము, రకరకాలైనటువంటి భారములను మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే ఈ భారములో అనేక మంది అలసిపోతున్నారంట. అనేక మంది అలసిపోతున్నారు. అందుకే వాళ్ళు ఏమైపోతున్నారు? బలహీనులుగా మార్చబడుతున్నారు. రాయబడిన మాట ఏంటిదనంటే, శక్తిహీనులుగా సొమ్మసిల్లిపోతున్నారు. ఇది శారీరకమైనటువంటి బలహీనతగా మనం దీన్ని భావించాలి. మరి శారీరకంగా అందరూ బలహీనులైపోతూ ఉన్నారు. మరి ఇంకొక కోణంలో మనం ఆలోచన చేస్తే, ఆధ్యాత్మికమైన కోణంలో కూడా బలహీనులైపోతున్నారు. సేవా భారము కలిగి ప్రయాసపడుతున్న వారు కూడా సొమ్మసిల్లిపోతున్నారు వారి ప్రయాణంలో. విశ్వాస జీవితం కలిగి ప్రయాణిస్తున్న వారు కూడా సొమ్మసిల్లిపోతున్నారు వారి ప్రయాణంలో. దేవుని యందు నమ్మిక ఉంచి ప్రయాణాన్ని మొదలుపెట్టిన క్రైస్తవ జీవితంలో కూడా అనేక మంది సొమ్మసిల్లిపోతున్నారు. అయితే యెహోవా వారికి బలం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సొమ్మసిల్లిపోయిన మనకు ఆయన బలాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు కదా, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. శక్తిహీనులు, స్ట్రెంగ్త్లెస్. ఈరోజు ఉదయము లేచి సాయంకాలము బాగా ప్రొద్దుపోయేంత వరకు కూడా కష్టపడేవారు అనేక మంది ఉన్నారు. వారు బలహీనులుగా మార్చబడుతున్నారు. ఉదయాన్న పనికి వెళ్తారు, సాయంత్రం వస్తారు. ఎండకు ఎండి వానకు తడిచి కుటుంబ భారాన్ని మోస్తూ కష్ట నష్టాలను భరిస్తూ ఎంత భయంకరమైనటువంటి శ్రమల గుండా వారు వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వారు శక్తిహీనులుగా మార్చబడుతున్నారు. అవునా? ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, మీకు రక్తహీనతగా ఉందండి అని అంటారు. అంటే దాని అర్థం రక్తం లేదనా? రక్తం లేదని కాదే, ఉండవలసిన స్థాయికి తగ్గట్టుగా లేదు. అందుకనే శరీరము బలహీనమైపోతుందని రక్తం పట్టేటువంటి ఆ టాబ్లెట్స్ కానీ ఆ సిరప్ కానీ రాసిస్తాడు. అంటే శారీరకంగా కూడా ప్రజలు బలహీనులవుతున్నారు, ఆధ్యాత్మికంగా కూడా ప్రజలు బలహీనమైపోతూ ఉన్నారు. విశ్వాసులు, దేవుని పరిచారకులు, దేవుని సేవ చేసేటువంటి వారు, విశ్వాస జీవితంలో ముందుకు నడిపించబడుతున్న వారు కూడా శక్తిహీనులుగా నడిపించబడుతున్నారంట. అంటే అర్థం ఏంటి? మేము ప్రార్థన చేసుకుంటామండి, మాకులాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు తెలుసా, మేము ప్రార్థన చేసినట్టు ఎవరు చేయరు తెలుసా, దేవుడికి మేము సహాయం చేసినట్టు ఎవరు సహాయం చేయరు తెలుసా అని చాలామంది చాలా రకాలైనటువంటి నిర్ణయాలు, తీర్మానాల్లో ఉంటారు. నేను చేసేదే గొప్ప భక్తి అనుకుంటారు. ఏది? ఉదయాన ప్రార్థన చేసుకుంటున్నానండి, మధ్యాహ్నం మరి మధ్యాహ్నం కూడా చేసుకుంటున్నాను, రాత్రి కూడా చేసుకుంటున్నాను. నేను దానియేలులాగా దినమునకు 3 మార్లు ప్రార్థన చేస్తా. ఈ 3 మార్లు ఎప్పుడు? ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, సాయంకాలం స్నాక్స్ తినేటప్పుడు, రాత్రి మరలా భోజనం చేసేటప్పుడు. కొద్దిగా ఒకరోజు ఎక్స్ట్రా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. భోజనం చేసేటప్పుడు చేసే ప్రార్థన అది ప్రార్థనేనా? ఒక విశ్వాసికి ఉండవలసిన మినిమం క్వాలిఫికేషన్ ఏనా అది? కేవలము ప్రార్థన భోజనాలు చేసేటప్పుడేనా? దేవునితో నీకు నాకు వ్యక్తిగత సంబంధం లేదు కాబట్టి ఈరోజు ఆధ్యాత్మిక స్థితిగతులలో బలహీనులైపోతున్నారు, నీరసించిపోతున్నారు.
అపవాదిని ఎదిరించే శక్తి వారిలో కలగటం లేదు, బలహీనులుగా మార్చబడుతూ ఉన్నారు. చూడండి, రక్తహీనత అంటే రక్తం లేదు అని కాదు, ఉండవలసిన స్థాయిలో లేదు అని అర్థం. ఈరోజు ప్రార్థన ఆధ్యాత్మిక స్థితిగతులు నీలో ఉన్నాయా అని అంటే ఉండవలసిన స్థాయిలో లేవు అని అర్థం. లేవు అంటే అందరికి మళ్ళీ కోపం వచ్చేస్తుంది. సరే, ఉన్నాయి. నామకార్థ క్రైస్తవ జీవితం, నామకార్థ ప్రార్థన, నామకార్థ విశ్వాసం, నామకార్థమైనటువంటి దేవునికి ఏదో మేము ప్రార్థన చేస్తున్నట్లుగా కనబడడం, ప్రజలకు కనబడడం, ఇది కేవలము ఉండవలసిన స్థాయి కాదు. ఇది ఎప్పుడైతే సంపూర్ణ స్థాయికి వస్తావో తెలుసా, దేవుని గదిలోనికి వెళ్ళి, ప్రార్థనా గదిలోనికి వెళ్ళి రహస్యమందుండు చూచి దేవునికి నీవు మొరపెట్టినప్పుడు దేవునికి నీకు మధ్య ఏర్పడే ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది శక్తి కలిగినదిగా మారుస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. శారీరకమైన బలాన్ని ఇస్తాడు దేవుడు, ఆధ్యాత్మిక బలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటున్నాడు ప్రభు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఎంతమంది శక్తిహీనత కలిగి ఉన్నాము, ఎంతమంది అలసిపోయి ఉన్నాము. కుటుంబ భారాలను మోసుకుంటూ, బిడ్డల భారాలను మోసుకుంటూ, అలాగే పని భారాలను మోసుకుంటూ, రకరకాలైనటువంటి భారములు మోసుకుంటూ మనం వెళ్తున్నామేమో. అందుకే ప్రభు అంటాడు, సమస్త భారములు మోయిచున్న నా ప్రజలారా నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ పీస్. నేను మీకు సమాధానాన్ని ఇస్తా, శాంతిని ఇస్తా, నెమ్మదిని ఇస్తా అంటున్నాడు. అందుకే యెహోవా సెలవిస్తున్నమాట, సమస్యలను వారికి బలం ఇస్తాడు ఆయనే, అలాగే శక్తిహీనులకు బలమును ప్లస్ అభివృద్ధిని కూడా ఇస్తాడంట. దేనికి స్తోత్రం. ఎంతమంది ప్రయాసపడుతున్నారంటే ఈ లోకంలో అనేక మంది ప్రయాసపడుతున్నారు. పొద్దున లెగిస్తే పొట్ట చేత పట్టుకుని కష్టపడేవారు అనేక మంది ఉన్నారు. అయితే వారి జీవితంలో అభివృద్ధి కలగడం లేదు. ఎప్పటికీ వచ్చినవి అప్పుడే చిల్లు సంచిలో పోసినట్లుగా మార్చబడుతూ ఉన్నాయి. అయితే మన దేవుని మీద ఆనుకొనబడినప్పుడు, ఆయన ఇచ్చేటువంటి శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు మనము సమృద్ధిని, అభివృద్ధిని కూడా చూస్తాం. దేనికి స్తోత్రం కలుగును గాక. అట్టి అభివృద్ధి మన జీవితంలో ప్రభు జరిగించును గాక. కింద వచనాల్లో చూస్తే, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. బాలురు సన్నగిల్లిపోతారంట. దేంట్లో? ఆధ్యాత్మిక స్థితిలో సన్నగిల్లిపోతారు. బాలురు బలహీనులుగా ఉంటారు. అలాగే యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. ఈ రెండు విషయాలు చూస్తే రెండు విధాలుగా మనకు అర్థమవుతుంది. ఒకటి, శారీరకముగా జరిగిన సందర్భాలు మనకి జ్ఞాపకం వస్తాయి. అలాగే ఆధ్యాత్మిక కోణంలో కూడా జరిగిన సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బాలురు ఎవరు, యవనస్తులు ఎవరు? యవనస్తులు కూడా తప్పక త్రొట్టిల్లుతారంట. దీని అర్థం ఏంటంటే, అదేమంటే యవనస్తులు అందరూ ఒక మాట అంటారు, యవనస్తుడు తప్పక త్రొట్టిల్లుతాడు కదండి, అందుకే మేము త్రొట్టిల్లిపోయామండి, మా పిల్లోడు కూడా త్రొట్టిల్లిపోయాడండి అని చెప్తారు. యవనస్తుడు త్రొట్టిల్లుతాడు, కానీ అదే బైబిల్ అధ్యాయంలో యేసేపు తన యవ్వన కాలమును పరిశుద్ధంగా కాపాడుకున్నాడని ఉంటుంది. అపోస్తలులు తమ పవిత్రతను కాపాడుకున్నారట్లుగా చూడొచ్చు. ఈ వాక్యాన్ని వారికి అనుకూలంగా ఎలా మార్చుకుంటారు అని అంటే, పాపాన్ని సరి చేసుకోవడానికి, పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడుకుంటారు. యవ్వనస్తులు తొలగిపోవుట అంటే అర్థం ఏంటో తెలుసా? యవ్వన ఆధ్యాత్మిక స్థితి కలిగిన వారు. బాలురు ప్రారంభ దశలో బాలురు విషయానికి వద్దాం. ఈ బాలురు దేనికి సూచన అంటే, రక్షణ పొందిన తొలి దినాలలో, రక్షణ పొందినటువంటి తొలి గడియలలో వారిలో వచ్చే ఆ తీర్మానం ఎలా ఉంటుందంటే, ఈ రోజు నుంచి నేను దేవుని రక్తంలో కడగబడ్డా, నీటిలో బాప్తీసం పొందాను, ఇక నుంచి నేను నూతన సృష్టి. రోజుకి నేను కనీసం 5 గంటలు ప్రార్థన చేయాలి, రోజుకి కనీసం 3 గంటలు ప్రార్థన చేయాలి, వారంలో 3 రోజులు ఉపవాసం ఉండాలంటారు. వారంలో 3 రోజులు ఉపవాసం ఉండి తీర్తానంతే అని ఈ బాల్య దశలో ఏమంటారు? మేము ఉంటామండి, మేము చేసేస్తామండి అయ్యి అని అంటారు. సరే 3 రోజులని మొదలు పెడతారు. 3 రోజులు, 1వ రోజు చేశారు, 2వ రోజు చేశారు, 3వ రోజుకి 3 రోజులు ఏం చేస్తాంలే, 2 రోజులుగా చేసినా గట్టి చేద్దాం అని ఒక రోజు ఎగ్గొట్టేస్తారు. మళ్ళీ
2 రోజులు ప్రయాణం మొదలు పెడతారు. ఒకటో రోజు అయిపోయింది, రెండో రోజు దగ్గరికి అడుగు పెట్టబోతున్నారు. మరలా 2 రోజులు అంటే కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఒక రోజు గడుపుదాం. పోయింది, మళ్ళీ ఒకటి మైనస్. మొత్తం ఎన్ని అయిపోయినాయి? 2 పోయినాయి. ఇక మిగిలింది ఒక రోజు. మరలా ప్రార్థన మొదలు పెడతారు, మరలా సన్నిధిలో గడుపుదాం చూస్తారు. ఇక రోజులో గడపలేక ఒక పూట గడుపుదాం అంటారు. ఇక రోజు మొత్తం గడపలేక ఒక పూట మాత్రమే గడుపుదాం అనుకుంటారు. ఆ పూట గడిపే సమయానికి కూడా అరే ఈ పూట కుదరట్లేదు, వీలైనప్పుడు మనం చూద్దాం, వీలైనప్పుడు మనం చేద్దాం అని ఈ రీతిగా ఆలోచనలు మారిపోతాయి, ఈ రీతిగా వారి అభిప్రాయాలు మారిపోతాయి. అందుకని దీన్ని ఏమంటారంటే బాల్య దశ ఆధ్యాత్మిక స్థితి. రెండవదిగా చూస్తే యవ్వన కాల ఆధ్యాత్మిక స్థితిని చూస్తే యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లిపోతారంట. యవ్వనస్తులు ఎలా ఉంటారు అంటే బాల్య దశని దాటిపోయి యవ్వన దశకు వచ్చిన తర్వాత ఈ బాల్య దశలో ఉన్న ఆత్మీయులను చూసేమంటారంటే, బాబు ప్రార్థన రోజుకి కనీసం 5 గంటలు చేసుకోవాలి, 3 గంటలు చేసుకోవాలి, 6 గంటలు చేసుకోవాలి, లేకపోతే వేకుజాములు వేసుకోవాలని సలహాలు ఇస్తూ ఉంటారు. ఇతరులకు సువార్తను చెప్పేవారిగా కూడా ఉంటారు, ఇతరులకు వాక్యాన్ని పంచేవారిగా ఉంటారు, కొన్ని ఆత్మీయ సలహాలు ఇచ్చేవారిగా కూడా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బాల్య స్థితి దాటి యవ్వన స్థితిలోకి వచ్చారు. అయితే ఈ యవ్వన స్థితి కొనసాగిస్తున్న కొలది ఈ లోపు ఒక్కసారిగా ఏమైపోతారంట, వారు వెళ్ళే ఆ మార్గం గుండా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఇలా తిరుగుతారు. అంటే ఏంటి? త్రొట్టిల్లిపోతారు. శ్రమ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పాపము ప్రేరేపించినప్పుడు వారు ఆ యవ్వన దశలో నుంచి త్రొట్టిల్లిపోతారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము కూడా శారీరకముగా త్రొట్టిల్లిపోయాము, అలాగే ఆధ్యాత్మికమైన పరంగా కూడా త్రొట్టిల్లిపోతున్నామా? బాల్య దశలో ఉన్నట్లుగా ఏదో అప్పటికప్పుడే చేసేయాలి, ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్రేకమైన ఆత్మతో నడిపించబడి మరలా తొలగిపోయేవారిగా, సొమ్మసిల్లిపోయేవారిగా, చేయలేని వారిగా ఉంటున్నారు. యవ్వన కాలంలో బలంగా నిలబడుతున్నాం అనుకునే లోపే త్రొట్టిల్లిపోతున్నారు ఈరోజు అనేక మంది. ఈరోజు మనము కూడా ఆ రీతిగా ఉంటే మనకు బలమిచ్చే దేవుని వైపు మనం చూచుదుముగాక. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనకు బలమునిచ్చే యెహోవా వైపు మన నేత్రములుండునుగాక. మనం తొలగిపోయినప్పుడు, బలహీనలు అయిపోయినప్పుడు, పాపము చే ప్రేరేపించబడినప్పుడు మనలో ఏమి కలగాలి అని అంటే యెహోవా కొరకు ఎదురు చూచే ఆ గుణము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. బలహీనులు అయిపోతున్నాము అనగానే దేవుని సహాయాన్ని కోరేవారిగా ఉండాలి. అందుకే దాని క్రింద వచనాన్ని చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేనికి స్తోత్రం కలుగును గాక. తొలగిపోయినటువంటి వారు, బలహీనులుగా మార్చబడిన వారు, శక్తిహీనులుగా మార్చబడిన వారు, వీరు తిరిగి వారి యొక్క విశ్వాస ప్రయాణమును కొనసాగించాలి అని అంటే ఎవరి వైపు చూడాలి అంట? యెహోవా వైపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా వైపు చూసినప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలం పొందుకుంటాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూతన బలము. ఈ బలం ఏంటో తెలుసా? పడిపోయిన వాడిని తిరిగి లేపుతుంది, త్రొట్టిల్లిన వాడిని మరలా చేయి పట్టుకొని నడిపిస్తుంది, అలాగే కృషించిపోయిన వాడికి శక్తినిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏ విషయంలో మనం తొలగిపోయాం? శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏ కోణంలో మనం తొలగిపోయాం? ఏ కోణంలో బలహీనులుగా మార్చబడ్డాం? ఏ కోణంలో శక్తిహీనులుగా మార్చబడ్డాం? అయితే ప్రభు అంటున్నాడు, మనకు ఒక అవకాశం ఇచ్చాడు. యెహోవా కొరకు ఎవరైతే కనిపెట్టుదురో, ఎదురు చూస్తారో వారికి ఆయన నూతన శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎలా దొరుకుతాడు యెహోవా దేవుణ్ణి కనిపెట్టడం అంటే? ఎలాగండి? ఆయన ఆ వీధి గుండా వస్తాడా? ఈ మార్గం గుండా వస్తాడా? లేదు. ఆయన నీవు ప్రార్థించినప్పుడు వస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం, దేవునికి నీకు మధ్య బలమైనటువంటి ఆ యొక్క సంబంధం నువ్వు కలుగున్నప్పుడు, నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు ప్రార్థనలో దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 32వ అధ్యాయం. యాకోబు ప్రార్థనలో పెలుగులాడుతూ ఉన్నాడు. యాకోబు ప్రార్థనతో నింపబడ్డాడు. రాత్రంతా దేవునితో గడుపుట మొదలు పెట్టాడు. అయితే ఆదికాండం 32:24 వచనాల్లో యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, అతని గెలువకుండుట చూచి తొడగూడి మీద అతని కొట్టెను.
అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వలిసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని పోనీయన నేను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీ దేవునితోనూ మనుష్యునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు అనగా దేవునితో పోరాడువాడు అని అర్థం, పోరాటము కలిగిన వాడు అని అర్థం. ఎక్కడ పోరాటం? ప్రార్థనలో పోరాటం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎక్కడ దొరుకుతాడు అని అంటే ఇక్కడ దొరుకుతాడు, ప్రార్థనలో. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో ఆయన మనకు దొరుకుతాడు. ప్రార్థనలో ఆయనకు మనం కనిపెట్టి కూర్చున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన మనకు బయలుపరుచుకుంటాడు. అందుకనే విలాప వాక్యంలో రాయబడిన మాట ఏమని ఉంటుందంటే, నీవు వేకువజామునే లేచి మొరపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లుగా నీ హృదయమును ఆయన సన్నిధి ఎదుట కృమ్మరించుము అని అంటాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేకువజామున ప్రార్థన బహుబలమైన ప్రార్థన. అంటే మిగతా సమయాల్లో ప్రార్థన బలం కాదంటారా? ఖచ్చితంగా బలమే. వేకువజామున క్రీస్తు ప్రభుల వారు కూడా ప్రార్థించారు. వేకువజామున శిష్యులు ప్రార్థించారు. వేకువజామున ప్రార్థనా జీవితం కలిగిన వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. మరి నా ప్రార్థనా జీవితం కూడా వేకువజామున కలిగి ఉంటుందా, లేకపోతే నిద్రకి ఇవ్వబడుతుందా? ఒకవేళ దేవుని శక్తి పొందుకోవాలి అని అంటే వేకువజాము ప్రార్థన చాలా గొప్ప ప్రయోజనకరంగా ప్రభు మనకు ఉంచాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునితో రాత్రంతా పెనుగులాడాలి యాకోబులాగా. యాకోబులాగా ప్రార్థించినప్పుడు అతని ప్రార్థనకి దేవుడే దిగి వచ్చినట్లుగా లేఖనాల ద్వారా మనం బయలుపరచబడుతున్నాయి కదా. యాకోబు ప్రార్థన ఎలా చేశాడంటే, నా శాపాన్ని నీవు కొట్టివేసేంత వరకు నేను నిన్ను వదలను. ఎంత గొప్ప కార్యం చేశారా. యాకోబు ఎప్పుడైతే ఆ ప్రార్థనలో కనిపెట్టుకొని యెహోవా కొరకు ఎదురు చూచాడో ఆయన అట్టి కృపను పొందుకున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గం గుండా వెళ్తూ ఉండగా అక్కడ ఒక స్త్రీ 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆవిడ రక్తధారలుగా కారుట బట్టి ఆవిడ యొద్ద భయంకరమైనటువంటి నీసు కంపు వస్తూ ఉంటుంది. ఆవిడ నడిచినప్పుడు ఆ ప్రాంతం ఆ యొక్క దుర్వాసనతో నింపబడుతుంది. ఆవిడ కూర్చున్నప్పుడు ఆ ప్రాంతం అశుభ్రం అయిపోతుంది. ఆవిడ కూర్చున్న ప్రాంతంలో ఎవరూ కూడా నిలబడలేనంత దుర్వాసనతో నింపబడుతుంది. ఆవిడ అందహీనంగా మార్చబడుతుంది. ఆవిడ ఏ మాత్రమును ఇతరులు వచ్చి ఆవిడను ప్రేమించాలి అనే మనసు కూడా రాని స్థితిలో ఉంది. ఈరోజు ఆవిడ స్థితి దుర్బలమైన స్థితి. ఒకవేళ ఆవిడికి వివాహం అయ్యి ఉంటే, తన భర్తే కనుక ఉంటే, 1 కాదు 2 కాదు 12 సంవత్సరాల నుంచి ఈ రోగిస్థితాన్ని నేను ఎలా భరించాలి అని వదిలేసి వెళ్ళిపోయేవాడేమో బహుశా. ఈరోజు అలాంటి స్త్రీలు ఒకవేళ ఉన్నారేమో. ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ భయంకరమైన బలహీనతతో బాధపడుతుంటే నీ బిడ్డలు, నీ పిల్లలు, నీ యొక్క భర్త కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయాడేమో, లేకపోతే నీ భార్య నిన్ను విడిచి వెళ్ళిపోయిందేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన దేవుని కొరకు ఎదురు చూచే గుణము మనం కలిగి ఉందము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఆ స్త్రీ తిరగని హాస్పిటల్ లేదు, తిరగని వైద్యుడు లేదు, చేయని ట్రీట్మెంట్ లేదు. 12 సంవత్సరాలు, 1 రోజు కాదు 2 రోజు కాదు, 12 సంవత్సరాలు ఆవిడ బలహీనమైపోయింది, శక్తిహీనమైపోయింది, అలసిపోయింది, సొలసిపోయింది. యెషయా గ్రంథంలో అంటున్నాడు కదా, బలహీనులైన వారికి శక్తినిచ్చుటకును ఆయన అంటున్నాడు చూడండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు కూడా ఆయనే. ఈ స్త్రీ కూడా బలహీనమైపోయింది, శక్తిహీనమైపోయింది, సొమ్మసిల్లిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోతున్నాయి, రక్తము కారిపోతూ ఉంది. ఎంత దారుణం. అయితే ఆవిడ చేసిందల్లా ఒకటే, ఏంటో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆవిడ చేసిందల్లా ఒకటి, ఏంటో తెలుసా? యెహోవా కొరకు కనిపెట్టింది. ఆవిడ అనుకుంటుంది, ప్రభు కొరకు కనిపెట్టగా ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి ఎలా చెప్పాలి, ఎలా వెళ్ళాలి, ప్రజా సమూహము భయంకరంగా ఉన్నారు,
నా వ్యాధిని చెప్పుకోవడానికి సిగ్గుచేటే, ఎలా చెప్పుకోవాలి అని బాధపడుతూ ఉండగా ఆవిడ వెళ్ళి ఒకే ఒక్క విశ్వాసము, బలమైన విశ్వాసం వెళ్ళి ఏం చేసిందో తెలుసా? ఈ వస్త్రపు చెంగునైనా నేను తాకుతానంది. వెళ్ళిపోయింది, ఆ గుంపులో చేరింది, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క క్రొంగును పట్టుకొని బలాన్ని పొందుకుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు బలహీనమే, అప్పటి వరకు అస్వస్థత, అప్పటి వరకు సొలసిపోయిన బ్రతికే, అప్పటి వరకు శక్తిహీనమైన బ్రతికే. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి చెంగును పట్టుకున్నప్పుడు, ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు ఆ యొక్క ప్రభావము వస్త్రములలో గుండా ఆవిడ బలహీనత మీద ప్రభావం చూపి ఆవిడ బలహీనతను మాన్పివేసి ఆవిడకి బలహీనతను మాన్పివేసి ఆవిడకు దేవుడు బలాన్ని ఇచ్చాడంట. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏ బలహీనతగా మనం ఉంటున్నామో, నీ ప్రతి శారీరకమైన బలహీనత నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నీ శారీరకమైన బలహీనత, అనారోగ్యము, బలహీనతలు ఏదైనప్పటికీ నజరేయుడైన యేసు నామమున స్వస్థత పొందుకుందువు గాక. ప్రభు కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు కదా, నన్ను బలపరచు అని యందే నేను సమస్తము చేయుచున్నాను. దేనికి స్తోత్రం. నన్ను బలపరచు అని యందే. ఈరోజు అనేక మంది నన్ను అడుగుతారు, ఎలా చేయగలుగుతున్నావు ఈ పరిచర్య అంటారు. ఎలా చేయగలుగుతున్నావు, ఇంతటి యవన కాల వయసులోనే ఎలా చేయగలుగుతున్నావు అంటారు. కానీ నేను అంటాను, నా దేవుడు నాకు ఆ బలాన్ని ఇచ్చాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు ఆ శక్తిని ఇస్తున్నాడు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలిగిన శక్తి ఆయనే నాకు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడున్న నీకు నాకు అనుగ్రహించును గాక. ఈ లైవ్లో చూస్తున్న వారికి అనుగ్రహించబడును గాక. ప్రభు అంటున్నాడు కదా, నా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారు. మనుషుల కొరకు ఎదురు చూస్తే ఉపయోగం ఉంది. ఆడు 5,000 ఇస్తాడు, ఈడు 10,000 ఇస్తాడు, ఆడు 20,000 ఇస్తాడు, ఈడు డబ్బులు ఇస్తాడు, వాడు మాట సాయం చేస్తాడు, ఎదురు చూసామేమో. బహుశా ఇక నుంచి యెహోవా కొరకు ఎదురు చూడడం మొదలుపెట్టు. నీ ప్రార్థనా గదిలో వెళ్ళి ప్రార్థనతో మొదలుపెట్టు. ప్రభువు నీకు సమీపముగా ఆయన వచ్చి ఆయన నీకు సమస్తమును ధారాళముగా దయచేయగలిగిన దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చివరి వచనం కొద్దాం, 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎలా పొందుతారు అంటే, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేనికి స్తోత్రం కలుగును గాక. పక్షిరాజు దేనికి సాదృశ్యం అంటే, బలమైనటువంటి పక్షికి సాదృశ్యం. అన్ని పక్షులలాగా ఈ పక్షి ఎనడు ఉండదు. ఈ పక్షికి 75 సంవత్సరాల వరకు దీని కాల వ్యవధి ఉంటుంది. అయితే వచ్చిన సమస్య ఏంటంటే, 30 సంవత్సరాల వరకు చక్కగా వేటాడగలదు. ఎన్నో మైళ్ళ దూరంలో నుంచి, ఎత్తు నుంచి, ఎక్కడో నదిలో ఉన్న చేపను పసిగట్టగలదు. అన్ని పక్షుల కన్నా వేగంగా ఎగరగలదు. ఆకాశ మేఘాల మీద కూడా దాటి ప్రయాణం చేయగలదు. అయితే 30 సంవత్సరాల వరకు చాలా బలంగా ఉంటుంది. ఎప్పుడైతే 32, 33 సంవత్సరాలు వచ్చేస్తాయో, ఎగరగలిగే ఆ రెక్కలు, ఈకలు దట్టంగా పెరిగిపోయి ఎగరడానికి వీలుగా లేకుండా పోతాయి. అందుకనే ఇక ఎత్తు ఎగరడం ఆగిపోతుంది. తర్వాత దాని ముక్కు, దాని యొక్క గోర్లు విపరీతంగా పెరిగిపోయి మెలికలు తిరిగిపోతాయి. ఇక ఎరను ఏమాత్రము కూడా వేటాడలేదు, దాన్ని తినలేదు. ఆహారము తిననందున ఈ గ్రద్ద బలహీనమైపోతుంది. ఎరను పట్టుకున్నను అది చేతిలో నిలబడదు, ఆ ఆహారము తినడానికి వీలు లేకుండా మారిపోతుంది. ఇక దానికి ఉండాల్సిన 2 మార్గాలు. ఒకటి, పెరిగిపోయిన వాటిని పెరికి వేసుకోవాలి, లేదంటే పీకడం చాలా బాధాకరం అనుకుని చచ్చిపోవాలి. అయితే ఈ గ్రద్ద వెన్నుకునేది ఏంటో తెలుసా? నేను మరో జన్మను ఎత్తాలి అని ఏం చేస్తుందంటే, దానికి మొదటిగా పెరిగిపోయిన ఆ యొక్క రెక్కలన్నిటినీ పీకేస్తుంది. మొత్తం రెక్కలన్నిటినీ పీకేసి ఇక దానికి ఎగరడానికి ఎక్కువగా దట్టంగా పెరిగిపోయిన రెక్కలన్నిటినీ ముక్కుతో వచ్చి రానట్లుగా దాంతోనే పెరికి వేసుకుంటూ ఉంటుంది. రక్తం కారుతున్నా కూడా నొప్పి కలిగిస్తున్న, బాధ కలిగిస్తున్న పెరికి వేసుకుంటుంది. తర్వాత ఈ గోళ్లకు
వేటాడి పట్టుకోవడానికి ఈ శక్తిలో చేస్తున్న ఆ గోర్లను కూడా గీకి, ఆ బండరాయికి కొండరాయికి గీకి ఏం చేస్తుందంటే ఆ యొక్క గోర్లు కూడా విరగ్గొట్టేసుకుంటుంది. ఇక ఆఖరికి తన యొక్క ముక్కును కూడా ఆ రాతికి వేసి కొట్టుకొని ఆ ముక్కును కూడా విరగ్గొట్టుకుంటుంది. ఇక ఈ యొక్క మొత్తం అభ్యంతరంగా ఉన్న వాటన్నిటిని తీసివేసిన తర్వాత కొన్ని దినాలు ఆహారం లేక, త్రాగునీరు లేక ఒక్కతే అలాగే పడి ఉంటుంది. అయితే దినాలు గడిచే కొలది దేవుడు దానికి ఒక కృపనిచ్చాడు. ఏంటో తెలుసా? ఊడిపోయిన పెరికి వేయబడిన రెక్కలకు బదులుగా నూతన రెక్కలు దేవుడిస్తాడు. పెరికి వేయబడిన ఆ గోర్లకు బదులుగా నూతనటువంటి గోర్లను దేవుడిస్తాడు. ఆ విరగొట్టబడినటువంటి ముక్కుకి, వేటాడడానికి వీలు లేకుండా పోయిన ఆ ముక్కుకి బోడబెరుక్కున్న తర్వాత మరలా తిరిగి నూతనమైనటువంటి మృక్కునిస్తాడు. ఇక అప్పటి నుంచి మరలా 30-35 సంవత్సరాలు అది చక్కగా ఎగరగలుగుతుంది. అప్పుడు బలహీనమైపోయిన రెక్కలతో ఇక బలాన్ని దేవుడు అనుగ్రహించిన తర్వాత అది ఎగురుకుంటూ మేఘాలను దాటుకుని వెళ్తుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. అంటే రూపాంతర చెందే స్వభావము, బలము కావాలంటే పొందుకోవాలి. దేనికి స్తోత్రం. రూపాంతరం, ఈరోజు ట్రాన్స్ఫర్మేషన్ మన జీవితాల్లో కలిగి ఉందుము గాక. రూపాంతర స్వభావం కలిగి ఉండును గాక. అనేక మంది బాప్తిస్మం తీసుకున్నారు, బలలో పాలిపంపులు పొందుతున్నారు, మేము రూపాంతర పరచబడ్డామండి అని అంటున్నారు. లేదు, అలా ఎన్నటికీ లేరు. 90% అలాగే లేరు. ఈరోజు బాప్తిస్మం తీసుకున్న, బలలో పాలిపంపులు పొందుతున్న మరలా ప్రాచీన పురుషుడు వస్తాడు, ప్రాచీన స్త్రీ వస్తుంది. ఆ యొక్క నోరు, పాపిష్టి నోరు మరలా అప్పుడప్పుడు బయటకు వస్తుంది. మందిరంలో ఒకలాగా, మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒకలాగా మార్చబడిపోతుంది. పాపిష్టి బ్రతుకుగా మార్చబడిపోతుంది. ఈరోజు ఈ గ్రద్ద చేసింది ఏంటో తెలుసా? ఒక్క ఈక కూడా ఉంచకుండా పెరికి వేసేసిందంట. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఈరోజు నీలో ఉన్న ప్రతి చేదైన వేరు, చేదైన ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్త్రీ ఇక తొలగిపోయి నవీన స్వభావమును మనం ధరించుకున్నప్పుడు మనము ఈ గ్రద్ద ఎగరగలిగిన శక్తి ఎలా పొందుకుంటుందో మనం కూడా అలాగే పొందుకుంటాం. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రద్ద ఇక ఎగరడం మొదలు పెడుతుంది, వేటాడడం మొదలు పెడుతుంది, ఆహారాన్ని దక్కించుకుంటుంది. అయితే వడగండ్లు, తుఫానులు వచ్చినప్పుడు, ఈదురు గాలులు వచ్చినప్పుడు, పెనుగాలి వచ్చినప్పుడు అన్ని పక్షులు కూడా వెళ్ళిపోయి వాటి స్థావరాల్లో నివాసం చేస్తాయి. కానీ ఈ గ్రద్ద ఏ స్థావరంలో నివాసం చేయదు. ఈ గ్రద్ద అసలు వర్షం ఎక్కడి నుంచి వస్తుందో కనిపెడుతుంది. ఈ భయంకరమైన గాలి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో గమనిస్తుంది. గమనించి ఇక వాటిని ఎగురుకుంటా మేఘాల నుంచే కదా వచ్చేదని మేఘాల మీదకి గురి ఎద్దుకి వెళ్ళిపోతూ ఆ మేఘాల పైన ఎగరడం మొదలు పెడుతుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వడగాలి, ఈ భయంకరమైన సుడిగాలి నుంచి, ఈ వర్షం నుంచి తప్పించుకోవడానికి ఇక మేఘాలను దాటుకుంటూ మేఘాల పైకి వెళ్ళి నివసిస్తుందంట. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ తుఫాను, ఈ వడగండ్లు, సునామీ వంటి సమస్యలు వచ్చినప్పుడు వాటి గూడుల్లోకి వెళ్ళిపోయే పక్షుల్లాగా మనం ఉండకుండా, ముడుచుకునే వారిగా మనం ఉండకుండా, ఈ భయంకరమైనటువంటి పాపపు దుష్టుని యొక్క క్రియలు మన మీద దాడి చేస్తున్నప్పుడు మనము వాటిని జగించి ఎగిరి ఆకాశమంత ఎత్తైన స్థితిలో మనకు ఏమాత్రము హాని చేయని ప్రాంతం మీద మనం నిలబడదుముగాక. ప్రతి విధమైన అపవాది కుయుక్తులు దాడి చేస్తున్నప్పుడు వాటన్నిటిని జయించి పైన ఎత్తైన స్థాయిలో, ఆధ్యాత్మిక స్థితిలో, భక్తి కలిగిన స్థితిలో, నమ్మకం విషయంలో, మన భక్తి జీవితంలో ఉన్నతమైన స్థితి మనం కలిగి ఉందముగాక. ఈ గ్రద్ద మేఘాల పైన ఎగరగలిగే, జీవించగలిగే ఈ పక్షిరాజు వంటి స్వభావం మనం కలిగి ఉందముగాక. ఎప్పుడు వస్తుంది ఈ బలాన్ని? ఎప్పుడు ఇస్తాడంట ప్రభు? ఆయన సన్నిధిలో ఎవరైతే మొరపెట్టుకుంటారో, ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో దేవుడు వారికి గొప్ప జయాన్ని అనుగ్రహిస్తాడంట. దేనికి స్తోత్రం కలిగిన గాక. అందుకే ఒక గుడ్డివాడు అడుగుతున్నాడు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు అటు వెళుతూ ఉండగా ఈ గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని అంటుంటే పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తులు నీవు అరవకు మౌనంగా ఉండు అనే కొలది ఆయన రెట్టింపుగా అరుస్తున్నాడంటే ఎందుకో తెలుసా? యెహోవా సమీపంగా ఉన్నాడు, క్రీస్తు సమీపంగా ఉన్నాడు కాబట్టి నేను ఆయన కొరకు ఎదురు చూస్తున్న సంగతి ప్రభువుకు తెలియాలి. దేవుడు వచ్చాడు,
ఆయన పిలిచిన పిలుపుకు దేవుడు ఆయన యొద్దకు వచ్చి ఆయన నేత్రములను తాకగా ఆయన స్వస్థ చిత్తుడయ్యాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఎదురు చూచు వారికి ఎన్నటికీ కూడా బలహీనత రాదు, కానీ నూతన బలము ఆయన అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో అట్టి కృప నీకు నాకు అనుగ్రహించబడును గాక. ఈరోజు మనుషుల కొరకు ఎదురు చూడొద్దు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, ఈ గ్రద్ద గూడుల్లోకి చేరలేదు కదా, ఈ గ్రద్ద వారి గూట్లో నేను ఉంటాను, అయ్యా మీరు సెలవిస్తే మీకు అవకాశం ఇస్తే ఆ గుడిలో ఈ గుడిలో ఉంటానని అంటలేదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజులను నమ్ముకొనుట కన్నా, అధికారులను నమ్ముకొనుట కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు యెహోవా కొరకు మనం కనిపెట్టేదము గాక. ఎలా కనిపెట్టాలంటారు? ప్రార్థనతో కనిపెట్టాలి. యెహోవా కొరకు ఎలా కనిపెట్టాలి? విశ్వాసంతో కనిపెట్టాలి. ప్రార్థన ఆత్మతో నింపబడి కనిపెట్టాలి. ఈరోజు కనిపెట్టిన వారందరూ దేవుని ఆత్మతో నింపబడి బలమైన కార్యాలు వారి జీవితంలో చూశారు, అద్భుతాలు చూశారు, సూచక క్రియలు చూశారు, స్వస్థత కార్యాలు పొందుకున్నారు. ఈరోజు నా జీవితంలో మన కుటుంబాల్లో ప్రభు అట్టి కార్యము చేయునుగాక. బలహీనమైపోయిన సొమ్మసిల్లిన ఆ బలహీనమైపోయినటువంటి మన ఆధ్యాత్మిక స్థితిగతులలో, శారీరక స్థితిగతులలో, ఆర్థిక స్థితిగతులలో ఆయన నూతన బలము మనకు అనుగ్రహించునుగాక. ఆయన బలాభివృద్ధి మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, ఈ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఎందుకు పనికిరన్నను వాడుకొని నిలబెట్టిన విధానానికి మీకు స్తోత్రం. ఎందుకు పనికిరన్నను వాడుకొని నిలబెట్టిన విధానానికి మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ రీతిగా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, బాలురు అలసిపోతారు, సొమ్మసిల్లుతారు, యవనస్తులు త్రొట్టిల్లుతారు. అలాగే బలహీనుల వారికి శక్తినిచ్చేవాడు నీవే, బలహీనమైపోయిన వారికి బలాభివృద్ధిని కలుగజేయవాడు నీవే. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు ప్రభువా. అయ్యా, మేము కూడా మనుషుల కొరకు ఆయన ఇదిగో తండ్రి ఆయన మనుషుల కొరకు ఎదురు చూచేవారిగా కాక, అయ్యా మీ కొరకు ఎదురు చూచేవారిగా ఉండుము గాక, మీ కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండుము గాక. ప్రభువా, నీ బిడ్డలు శారీరకంగా బలహీనులైపోయి ఉన్నారు, ఆయా మానసికంగా బలహీనులైపోయి ఉన్నారు, ఆధ్యాత్మికంగా బలహీనులైపోయి ఉన్నారు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, ఈ బిడ్డల మీద మీ అభిషేకంలో కృంభరించి బలవంతులుగా మార్చండి ప్రభు. పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తండి ప్రభు. బలహీన స్థితిలో నుంచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యాన్ని ఎంతమంది ఆయన వారి హృదయాల్లో అప్పగించుకున్నారో బలపరచండి, వారిని బలపరచండి, మీ ఆత్మతో నింపండి. బలహీనులుగా ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. ఆధ్యాత్మిక స్థితిలో బలహీనమైన వారికి నూతన బలంను దయచేసి మీ కృపలో సాగిపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇతబడిన ఈ వాక్యం వారి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యానుసారంగా జీవించుకోకుండా దయచేయండి. మామూలు మేము మిక్కిలిగా సమర్పించుకోవచ్చు. నా జ్వరుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని దీవిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.